ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్తో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమావేశమయ్యారు. వాస్తవంగా ఏకాంతంగా చర్చలు జరిపారు. గోరఖ్పూర్లో శనివారం 2 సార్లు ఈ భేటీలు జరిగినాయి. తొలుత మధ్యాహ్నం క్యాంపేర్గంజ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగిన అనంతరం అక్కడ పాఠశాల ఇరువురు నేతలు అరగంట పాటు చర్చలు జరిపారు. రాత్రి 8:30 గంటల సమయంలో పక్కీబాగ్లోని సరస్వతి శిశు మందిర్లో మరో 30 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలంగా ఉందని అందరూ భావిస్తున్న ఇటీవల లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఇది బేసిక్గా అక్కడ సహజంగా మీటింగులప్పుడు అక్కడ గెస్ట్గా వెళ్ళారు మోహన్ జీ భగవత్, భేటీ అవుతారు. అయితే పాయింట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ని సలహాలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పలేదు, బీజేపీ కూడా సమాధానం చెప్పలేదు. అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్లో ఓటమికైతే రీపోలరైజేషన్ ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీలకి ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ కూడా కలుస్తానంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీని కొడతాయి. క్రిందటిసారి గతంలో ఉత్తరప్రదేశ్లో ఎవరు అత్యధిక సీట్లు సాధిస్తారో వాళ్లే దేశాన్ని ఏళ్తారు. అయితే లాస్ట్ ట్రిప్ ఏం జరిగింది అంటే లాస్ట్ 2 ట్రిప్పులు అదే జరిగింది. ఈ ట్రిప్పు తక్కువ సీట్లు వచ్చినాయి వాళ్ళిద్దరితో పోల్చుకుంటే, కానీ బీజేపీని అధికారంలోకి వచ్చింది. అక్కడ కోల్పోయిన వాటిని ఇతర రాష్ట్రాల్లో సాధించడం ద్వారా. అయితే ఉత్తరప్రదేశ్లో మళ్ళీ రాష్ట్ర ఎన్నికలు జరిగేలోపు పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి తగిన చర్చలు జరిగాయా చూడాలి.